హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సహస్ర స్పెషల్. ఈ రోజు నేను డాలస్లోని శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాను. ఈ బాబా టెంపుల్ చాలా బాగుంటుంది అని చెప్పేసి మా కమ్యూనిటీలోని మా ఫ్రెండ్స్ నాకు కొంతమంది సజెస్ట్ చేశారు. ఇక ఈ బాబా టెంపుల్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను, తెలియని వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుందని. ఈ బాబా టెంపుల్ వచ్చేసి డాలస్లోని ప్లానో లొకేషన్లో అయితే ఉంది. ఈ బాబా టెంపుల్ని స్మాల్ గ్రూప్ ఆఫ్ డివోటీస్ కలిపి ఒక 20 years బ్యాక్ అయితే ఎస్టాబ్లిష్ చేశారంట. ఇక బాబా టెంపుల్ అంటేనే థర్స్డే రోజు చాలా ఫుల్ రష్ ఉంటుంది కదా, ఏ టెంపుల్లో అయినా సరే. సో ఇక్కడ వచ్చేసి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పార్కింగ్ స్పాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయంట. బట్ మేము వచ్చేసరికి ఇక్కడ రెయిన్ అయితే స్టార్ట్ అయింది, సో అందుకేనేమో పార్కింగ్ లాట్ అనేది చాలా ఫ్రీగా ఉంది. ఇక టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 8:30 PM వరకు ఉంటుంది. అండ్ సాటర్డే సండేస్లో అయితే మార్నింగ్ 7 నుంచి నైట్ 9:30 PM వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఇలా లోపలికి ఎంటర్ అవ్వడంతోనే విఘ్నేశ్వరుడు అయితే దర్శనం ఇస్తాడు. ఇలా కొంచెం ముందుకు లెఫ్ట్ సైడ్లో అయితే మనకి షూస్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉన్నాయి. ఇక మేము ఇలా లోపలికి వెళ్ళేసరికి బాబాకి అయితే హారతి ఇవ్వడం జరుగుతుంది. సో మేమైతే కరెక్ట్ టైంకి వచ్చేసాము. ఇలా హారతి టైంలో అయితే టెంపుల్లో ఎంతమంది ఉంటారో ప్రతి ఒక్కరితోని హారతి ఇప్పిస్తారు. ఇలా హారతితో పాటు అర్చన, అభిషేకము, అన్నప్రాసన, నామకరణము అండ్ కొన్ని స్పెషల్ డేస్లలో సత్యనారాయణ వ్రతము ఇలాంటివి కూడా జరిపిస్తారు. ఇలా వీళ్ళే అక్కడే ప్రసాదం ప్రిపేర్ చేస్తారు కదా. ఇలా మనలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే అలా వెళ్ళి హెల్ప్ చేయొచ్చు. ఇక ఇక్కడ సెకండ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ అన్నదాన సేవ అనేది ఉంటుంది. అండ్ టెంపుల్ ఈజ్ ఆఫరింగ్ భజన క్లాసెస్ టు ఇంట్రెస్టెడ్ డివోటీస్. ఇలా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా భజన క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటే ఇన్ టైంలో టెంపుల్కి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. సో దట్ అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళైతే ఒక టెంపుల్ వాట్సాప్ గ్రూప్ అని చెప్పేసి క్రియేట్ చేశారు. సో అందులో వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేస్తారు వాట్సాప్ గ్రూప్కి. అండ్ ఆల్సో ఇక్కడ యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో వాటి టైమింగ్స్ కూడా వీళ్ళు వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ బాబా టెంపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే ఈవెంట్స్ క్యాలెండర్ కానీ, హారతి టైమింగ్స్ కానీ, యోగా క్లాసెస్ టైమింగ్స్ కానీ, భజన టైమింగ్స్ కానీ, వీటన్నింటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు వాట్సాప్ గ్రూప్లో అయితే సెండ్ చేస్తారు. సో దట్ ఆ లింక్ని నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేశాను, కావాలి అనుకున్న వాళ్ళు చూడండి. ఇక ఈ టెంపుల్లో అయితే అన్ని ఈవెంట్స్ కి అవైలబిలిటీ అయితే ఉంది. ఇక ఇండియా నుంచి మన పేరెంట్స్ వస్తే మాత్రం ఈ టెంపుల్ ని కంపల్సరీ విజిట్ చేయమనండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో టైంపాస్ కాదు అన్నప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా వాళ్ళకి ఇలా అటెండ్ అవుతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దట్టు వాళ్ళు ఇంకా భజన ఇలాంటి ఇంట్రెస్టెడ్ ఈవెంట్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కదా. అండ్ ప్రసాదంకి కూడా ఇక్కడే కుక్ చేస్తారు కదా, సో అక్కడికి కూడా హెల్ప్ చేయడానికి వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా పబ్లిక్ అయితే వస్తారు. సో నాకైతే ఎవ్రీడే కూడా ఒక థర్స్డే లాగానే అనిపించింది. బికాస్ థర్స్డే రోజు ఇంకా బాబా గుడికి చాలా మంది వస్తారు కదా. ఇక నేనైతే ఈ వీడియో ఆఫ్టర్ పూజ తర్వాత అయితే రికార్డ్ చేసుకున్నాను, క్లియర్ గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇక్కడ ప్రసాదం అయితే చాలా బాగా చేశారు. సో ఇంతేనండి, శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్ అయితే ప్లానోలో ఈ విధంగా ఉంది అని చెప్పేసి వీడియో తీసాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో దట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.